అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ మొహమ్మద్ గులాబీ. ఆర్థోపెడిక్ సర్జన్ విశ్వభారతి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో చేస్తున్నాను. ఈరోజు మనం సీటీవీ గురించి మాట్లాడుకుందాం. సీటీవీ అంటే కంజెనిటల్ టాలిపస్ ఈక్వినోవారస్ డిఫార్మిటీ. దీన్నే క్లబ్ ఫుట్ అని గూడా అంటారు. ఇది కంజెనిటల్ డిఫెక్ట్ అంటే పుట్టుకతోనే వచ్చే లోపం. ఈ పిల్లల్లో ఏంటంటే పాదం వంకరగా ఉంటుంది. ఇలా ఎందుకొస్తుంది అంటే వాళ్ళల్లో జన్యుపరమైన లోపమైనా కావచ్చు, లేదా బిడ్డ తల్లి కడుపులో ఉన్నప్పుడు ఉమ్ము నీరు తగ్గిపోవడము, లేదా కవల పిల్లలు అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే బేబీ గ్రో అవ్వడానికి సరిపడా స్పేస్ అనేది ఉండదనమాట. అలాంటప్పుడు ఈ ఒత్తిడి బిడ్డ పాదం మీద పడి, ఆ పాదం అనేది వంకరగా పెరుగుతుంటది. ఈ పాదం వంకర అనేది మనం ఒక పాదంలో అయినా చూడొచ్చు, లేదా 2 పాదాల్లో అయినా గూడా వస్తుంటదనమాట. ఈ పిల్లల్లో ట్రీట్మెంట్ ఏంటంటే, ఈ పాదంని సరిచేయడానికి కట్లనేవి వేస్తామనమాట ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో. పాన్సెటీ టెక్నిక్ ద్వారా. సో, ఈ పాదం వంకర అనేది సరిచేసి ఇట్లా ప్రతి వారం అనేది కట్లు అనేది కడతా ఉంటారు. ఇట్లా 5-6 కట్లనేది కట్టవలసి వస్తుంటది. ఇంకా నెగ్లెక్టెడ్ కేసెస్‌లో అంటే లేట్‌గా ట్రీట్మెంట్‌కి వచ్చిన పిల్లల్లో ఏంటంటే, ఈ కట్లతో పాటు శస్త్రచికిత్స అనేది అవసరం అవుతుంటదనమాట ఈ పాదంని సరిచేయడానికి. వన్స్ ఈ పాదం డిఫార్మిటీ అనేది కరెక్ట్ అయిన తర్వాత మళ్ళీ రాకుండా వీళ్ళల్లో రికరెన్స్ అనేది లేకుండా మెయింటెనెన్స్ కోసము సీటీవీ షూస్ అండ్ బ్రేసెస్ అనేవి అడ్వైస్ చేస్తారు. సో, ఇట్లా ఈ ట్రీట్మెంట్ తీసుకున్న పిల్లలేంటంటే, మన దగ్గర 4 సంవత్సరాల వయసొచ్చేంత వరకు రెగ్యులర్‌గా ఫాలో అప్‌లో అనేది ఉండాలి. సో, ట్రీట్మెంట్ కోసం పేరెంట్స్ పిల్లల్ని ఎంత తొందరగా తీసుకొస్తే మనకి అంత మంచి రిజల్ట్స్ అనేవి మనం ఈ పిల్లల్లో చూడవచ్చు. సో, కనుక మీకు తెలిసిన వాళ్ళు కానీ, ఈ సమస్యతో కనుక ఇట్లా బాధపడుతుంటే మా విశ్వభారతి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కొచ్చి మమ్మల్ని సంప్రదించవలసిందిగా కోరుతున్నాము. థాంక్ యూ.